అమెరికా అంబానీల లాభం కోసమే ప్రధాని మోదీ దోచిపెడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును ఆయన ఖండించారు. ఎక్సైజ్ ట్యాక్స్ వ్యాట్ వల్లే పెట్రోల్ ధర లీటర్ 110కి చేరిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో 40 రూపాయలకే లీటర్ పెట్రోల్ ఇస్తారన్న మోదీ వాగ్దానం ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరని పెంచుతూ 3 రూపాయలు కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఎన్నికలు అవటంతో ఈ బాధుడు ప్రారంభించింది. నిజానికి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచాల్సిన అవసరమే లేదు. ఒకటి, విపరీతంగా ఎక్సైజ్ ట్యాక్స్ వ్యాట్ ఇవన్నీ వేయటం వల్ల సగానికి సగం 40 రూపాయలు అమ్మాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ ఈ రోజు 100 రూపాయలకు చేరిందని అంటే దానికి మోడీ ప్రభుత్వం కారణం. ఆ రోజు ఆయన ఎన్నికలప్పుడు 40 రూపాయలకే పెట్రోల్ డీజిల్ ఇస్తారని ప్రత్యేక వాగ్దానం చేశారు. కానీ ఈ రోజు అంతర్జాతీయంగా ధరలు పెరిగినాయి అని చెప్పేది కుంటి సాకు మాత్రమే. ఎందుకంటే రష్యా, ఇరాన్ నుంచి మనం ఆయిల్, గ్యాస్ కొంటే ఈ రోజున్న ధరలకి సగానికి సగం $50కే బ్యారెల్ లభించే అవకాశం ఉంది. ఇంతకు ముందాక వాళ్ళు అంతే సప్లై చేశారు. ఈ రోజు మనం ఇరాన్ ని, రష్యాని దూరం చేసుకుని అమెరికా తొత్తులుగా మారటం వల్ల మోడీ ప్రభుత్వం వాళ్ళకి భజన చేయటం వల్ల ఈ రోజు అమెరికా కంపెనీల లాభం కోసం అమెరికా కంపెనీలు, అంబానీ కంపెనీ కలిసి ఈ రోజు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం వాళ్ళకి తందానంటూ ఈ రేట్లు పెంచింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇచ్చింది. వామపక్ష పార్టీలు అన్నిటిని కలుపుకొని మేము ఈ ధరల పెరుగుదలని ప్రతిఘటిస్తాం.